హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. కార్తీక మాసం కదా, లేడీస్ అందరూ బిజీగా ఉంటారు. ఉదయాన్నే లేచి స్నానాలు, పూజలు, అలాగే ఆ, ఏం, కార్తీక పౌర్ణమి కూడా అయిపోయింది కదా. అందరూ ఒత్తులు వెలిగించి ఉంటారు. మేము కూడా టెంపుల్కి వెళ్ళి ఒత్తులు వెలిగించామండి. మాకు ఇక్కడ దగ్గరలోనే, కోలార్లోకి దగ్గరలోనే ఉంటుంది కోటిలింగేశ్వర టెంపుల్. ఎవ్రీ ఇయర్ అక్కడికే వెళ్ళి నేను కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తూ ఉంటాను. అది మీతో షేర్ చేసుకుంటూ, ఈ చిన్న స్టోరీని కూడా, కార్తీక పౌర్ణమి గురించి ఒక చిన్న స్టోరీ ఉంటుంది కదా, అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజుని త్రిపుర పౌర్ణమి లేదా శరత్ పౌర్ణమి లేదా కార్తీక పౌర్ణమి అని పిలుస్తారు. ఈరోజు భగవాన్ శివుడికి అలానే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు. ఒకసారి దీని గురించి ఒక మన చిన్న స్టోరీ ఉందండి మన పురాణాల్లో. అది ఒకసారి చూద్దాము. ఒకసారి పార్వతీదేవి తన భర్త అయిన పరమేశ్వరుని సన్నిధిలో కూర్చొని ఉన్నారు. దేవతలు, మహర్షులు శివుని దర్శనానికై వచ్చారు. వారందరూ పరమేశ్వరుని స్తుతించి వందనం చేశారు. కానీ ఎవరు కూడా పార్వతీదేవి వైపు చూడరు. ఎవరు ఆమెకు నమస్కరించరు. ఇది చూసిన పార్వతీదేవి మనస్తాపం చెందుతుంది. ప్రభువు అప్పుడు పరమేశ్వరుని ఇలా అడుగుతుంది. ప్రభువు, నేను మీ పక్కనే కూర్చున్నాను. నన్ను ఎవరూ గమనించలేరు. వారంతా మిమ్మల్నే గమనిస్తున్నారు. నన్ను ఎవరు పట్టించుకోలేదు. దీనికి కారణం ఏమిటి అని పరమేశ్వరుని అడిగింది. అలా అడిగిన పార్వతీదేవి ప్రశ్నకు శివుడు ఇలా సమాధానం ఇచ్చారు. దేవి, వారు నన్ను మరియు నిన్ను వేరుగా చూడరు. ఇక అప్పుడే పార్వతీదేవికి ఒక కోరిక కలుగుతుంది. నేను మీ శరీరంలో సగభాగం అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఆ! ఏమంటారు అని అడగగా, అప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పాడు. నాకు నా శరీరంలో సగభాగం కావాలి అంటే అందుకు ఒక వ్రతం చేయాలి. అది కేదారేశ్వర వ్రతం అని చెప్పారు. ఇక పార్వతి శివుని ఆదేశాన్ని శిరసా వహించారు. కార్తీక మాసంలో పూర్ణమైనటువంటి ఆత్మశక్తితో తపస్సును ప్రారంభించారు. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి పవిత్రమైన నదిలో స్నానం చేసి భగవంతుణ్ణి ధ్యానం చేశారు. ఆహారం వదిలి నీరు మాత్రమే త్రాగుతూ ఏకాగ్రతగా శివుణ్ణి పూజిస్తూ ఉపవాసం చేశారు. ఆ సమీపంలో ఉన్న ఆ మాసంలో పూర్తి పగలు రాత్రి ధ్యానంలో మునిగిపోయారు. ఇక కార్తీక పౌర్ణమి రోజున అత్యంత భక్తితో శివలింగానికి అభిషేకం చేసి హారతులు, బిల్వపత్రాలు సమర్పించారు. ఆ రోజు ఆకాశంలో పూర్ణచంద్రుడు అపూర్వ కాంతితో ప్రకాశిస్తున్నాడు. పార్వతీదేవి యొక్క గాఢమైన భక్తికి, తపస్సును సంతోషించిన పరమేశ్వరుడు వెంటనే ప్రత్యక్షమై, నీ తపస్సుకి మెచ్చాను, నీ కోరిక తీరింది. ఇక నుండి నువ్వు నా శరీరంలో అర్ధాంగిగా నిలిచిపోతావు అని చెప్పగా అని గొప్ప వరాన్ని ఇచ్చాడు. ఆ క్షణం నుండి శివుడు అర్ధనారీశ్వర రూపంలో ప్రసిద్ధి చెందారు. సగం శివుడు, సగం పార్వతి. ఈ రూపం పురుష ప్రకృతి ఏకత్వాన్ని సూచిస్తుంది. దంపతుల మధ్య సమన్వయతాన్ని సూచిస్తుంది. కేదారేశ్వరం చేసిన పార్వతీదేవిలా ఈ వ్రతం చేసిన స్త్రీలకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని పురాణం చెబుతుంది. అందుకే కార్తీక పౌర్ణమి అనేది ఎంతో పవిత్రమైనదిగా, ఎంతో శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. ఇలాగా పురాణంలో కార్తీక పౌర్ణమి నుంచి చాలా స్టోరీస్ ఉన్నాయండి. అందులో మీతో ఒకటి షేర్ చేసుకున్నాను, నాకు తెలిసింది. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. ఆ రోజు ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకుంటున్నాను. దీపాలు వెలిగించాము. ఇలాగా టెంపుల్లో కొన్ని ప్రదక్షిణాలు చేశాను. ఈ ఒక టెంపుల్కి వెళ్తే సరిపోతుందండి. కార్తీక మాసంలో మనం అన్ని దేవులని చూసినట్టు ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ మేము ఈ టెంపుల్కి వస్తూ ఉంటాము కార్తీక మాసంలోనే. కొద్దిగా ఇలాగా స్పెండ్ చేసి టెంపుల్లో ఇంకా ఈవినింగ్ 5 కల్లా బయలుదేరాము. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి 8 అలాగ అయిపోయింది. ఆ రోజు ఇలా గడిచింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. బాయ్.